నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 150 పడకల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి. పానగల్ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ దగ్గర వాటర్ గ్రిడ్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ దగ్గర మొక్కలు నాటారు. ఇక వాటర్ గ్రిడ్ పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కేటీఆర్. ఇతర రాష్ట్రాల సీఎంలు బాగుందని కితాబిస్తున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలు చేయటం వారి ఓర్వలేనితనానికి నిదర్శనమన్నారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలో అక్కడ ఉండే ముఖ్యమంత్రికి కూడా అర్థమైంది, కానీ పక్కనుండే జానారెడ్డికి, యువతలుండే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం అర్థమైతలేదు. ఏదేదో మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న చూసినారు మీరు. జానారెడ్డి గారు అన్నారు, నేను ఏమన్నా జానారెడ్డి గారిని పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు జానారెడ్డి గారు మాకందరికీ గౌరవం. రాష్ట్రంలో 15 ఏళ్లు మంత్రి పదవి చేసిన అత్యంత సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు, మాకు గౌరవమే. కానీ ఏమన్నా ఆయనను, అయ్యా మీరు రైతుల గురించి బయట బాగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాత్రం జానెడన్ని మాటలు కూడా చెప్పలేదు జానారెడ్డి గారు అన్న. దానికి గయ్యమన్నా మీద లేచిండు ఆయన. లేచి నేనేందో మీ అయ్యకు తెలుసు, మీ అయ్యను అడుగు అన్నాడు. అయ్యా నేను మా అయ్య దాకా ఎందుకు సార్, నేను అడుగుతున్నా. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఉండే అయ్యల వాళ్ళని అడుగుదాంపా. నీ సంగతి ఏందో, నీ కాంగ్రెస్ పార్టీ సంగతి ఏందో కావాలి చెప్తారు. నీకు మా అయ్య దాకా ఎందుకు సార్? ఇప్పుడు అయ్యలు అవ్వల గురించి మాట్లాడక్కర్లేదు, కానీ పక్కకే నాగార్జున సాగర్ పక్కకే ఉన్న దేవరకొండకు పోదామా, అటు పైన కొద్ది దూరం ఉన్న మునుగోడుకు పోదామా? మీరు 15 ఏళ్లు మంత్రిగా ఉండి ఏమేమి చేసినారో వాళ్ళని అడుగుదాం. ఇంకా కూడా ఎట్లాంటి విషపు నీళ్లు తాగి అవస్థలు పడతా ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్తారు. జగదీష్ అన్న చెప్తున్నాడు, అక్కడిక్కడికి ఎందుకు సపరేట్గా వాళ్ళ సొంతూరికి పోదాంపా అంటున్నాడు. ఎట్లయినా సరే దేనికంటే దానికి సిద్ధం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం 9 జిల్లాల్లో ఎక్కడ పైలాన్ని పెడదాం, ఎక్కడ ఇంత గొప్ప కార్యక్రమానికి సూచిక పెడదామంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ఈ కార్యక్రమానికి నాకు ఆలోచన వచ్చిందే నల్లగొండ ఫ్లోరోసిస్ చూసిన తర్వాత, అక్కడి వ్యాధిగ్రస్తులను చూసిన తర్వాత, కాబట్టి ఖచ్చితంగా నల్లగొండ కేంద్రంగానే పెట్టాలని చెప్పి చౌటుప్పల్లో బ్రహ్మాండంగా ఒక 60 అడుగుల పైలాన్ని కట్టి తప్పకుండా నల్లగొండ జిల్లాకు సంవత్సరంన్నర లోపలనే నీళ్లు ఇస్తామని మళ్ళీ ఒకసారి ఈ వేదిక ద్వారా కూడా గట్టిగా మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రయాసంతో కూడుకున్నప్పటికీ కూడా, ఎన్నో రకాల అవరోధాలు ప్రతిపక్షాలు కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకున్న విధంగా 3 ఏళ్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ప్రజలకేమో నల్లా ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తాం, వాళ్ళకి నీళ్లు తాగిపిస్తాం. ప్రతిపక్షాలకు మాత్రం 3 చెరువుల నీళ్లు కూడా తాగిస్తామని చెప్పి